విపరీత పోకడల వల్ల ఈరోజు చూడండి రోగాలు బాగా ముదిరిపోతూ ఉన్నాయి. బాగా గమనించండి మీరు సొసైటీలో, సమాజంలో డబ్బులు లేని కాలం అంటే ఒక 30 సంవత్సరాలకి పూర్వం ఉండి లేనట్టు చాలామంది ఇళ్లలో ఉండి లేనట్టు డబ్బు లేని కాలంలో అన్నం చాలా బలంగా ఉండేది. రోగాలు చాలా తక్కువగా ఉండేది. మనుషులు చాలా పరిపుష్టి ఉండేది. ఈరోజు సమాజంలో మీరు చూడండి ప్రతి వ్యక్తికి అంతో ఇంతో కొంత డబ్బు కనిపిస్తూ ఉంది. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. రోగాలు బాగా ముదురుతూ ఉన్నాయి. ఆహారం మీద అసలు అవగాహనే లేదు నేటి కాలం మనుషులకి. కనీస అవగాహన ఈరోజు మీరు చూడండి మీడియా చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్న సోషల్ మీడియాలో రకరకాలుగా వెతుకుతూ ఉన్న ఈరోజు మనిషిని పిచ్చి లేపే వీడియోస్ మనకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. చెప్పేవాళ్ళు చాలా చెప్తూ ఉంటారు వ్యూస్ కోసం చేసేటివన్నీ నిజం కావు. మనుషులకి సరైన పద్ధతిలో క్రమ పద్ధతిలో తీసుకొని వెళ్ళి వాళ్ళ జీవన శైలిని ఆరోగ్యం వైపు తీసుకొని వెళ్ళాలి. అది మానవులు అంటే అది మనిషి ఆ ప్రయత్నం చేయాలి. ఏది పడితే అది చేసి ఇది బాగుంటుంది అది బాగుంటుంది వాడేయండి అని చెప్తే చాలా నష్టం జరుగుతుంది. అయితే ఈరోజు విపరీత పోకడలు ఎట్లాగా ఉన్నాయంటే కాలక్రమేణా మనిషి తన జీవన విధానంలోకి ఈరోజు విషతుల్యమైన ఆహారాన్ని తీసుకొని వచ్చాడు. మాంసం రోజు ఉదయం లేస్తేనే గుడ్డు చికెను చేపలు మటను, గుడ్డు చికెను చేపలు మటను, ఇంకా ఇదే అయిపోయింది. అంటే దీంట్లో ఏదైనా మంచి జరుగుతుందా అంటే మంచిది లేదు. మళ్ళీ అంటే గుడ్డు బాగుందా అంటే బాగలేదు, చికెన్ బాగుందంటే బాగలేదు, ఈరోజు మేక బాగుందంటే బాగలేదు, గొర్రె బాగుందంటే బాగలేదు, అన్నీ హైబ్రిడ్ అయిపోయినాయి. మళ్ళీ దాంట్లో మళ్ళీ విషాలు అంటే ఇంజెక్షన్స్తో పెంపొందించి కొన్ని ఈ పంటలు అంటే ఇప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చి పెంపొందించే మేకలు అంటే కృత్రిమ పద్ధతులన్నీ కూడా ఈరోజు బాగా అవలంబిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు అందుకనే మానవులకి రోగాలు ఎక్కువైపోయినాయి. అయితే ఈరోజు ఒక అద్భుతమైన ఔషధాన్ని ఈరోజు ఆయుర్వేద ఔషధాన్ని మళ్ళీ ఈరోజు ప్రజల ముందుకు తీసుకొని వచ్చాం. ఈరోజు ఒక కస్టమర్ అడగడం వల్ల వాళ్ళకి తయారు చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. మూత్రంలో మంట. ఒకసారి మూత్రంలో మంట విపరీతంగా వస్తూ ఉంటుంది కొంతమందికి చాలా చిన్నగా వస్తుంది. అది ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ కానీ లేదంటే చలవ చేసే పదార్థాలు కానీ తీసుకుంటే తగ్గిపోయి ఈ మూత్రంలో మంట రావడానికి కారణాలు ఎట్లా ఉంటాయంటే ఈ విపరీతంగా చికెన్ చేపలు గుడ్డు తినడం వల్ల, అట్లాగే పచ్చళ్ళు టూ మచ్గా తినడం వల్ల, ఒకరు పోసిన మూత్రం మీద ఒకరు పోయడం వల్ల, అంటే ఇన్ఫెక్టెడ్ మూత్రాలు ఒకటే సరే ఒక 100 మంది మూత్రాలు పోస్తూ ఉంటే మళ్ళీ దానిపైన మూత్రం పోయడం వల్ల, మళ్ళీ యూరిన్ని బాగా ఆపుకోవడం. ఇది లేడీస్లో చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. యూరిన్ వచ్చినప్పుడు పోయారు పాపం, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళు బాగా యూరిన్ ఆపుకుంటూ ఉంటారు. అది ఒక పెద్ద ప్రమాదం. అయితే ఇట్లా యూరిన్ ఆపుకోవడం వల్ల రకరకాల కారణాల వల్ల మనకి మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. మరి లేడీస్లో ఎక్కువ వస్తుంది. కొంతమందికి మూత్రంలో రక్తం కూడా వస్తుంది. అంటే టూ మచ్ వేడిమైనప్పుడు రక్తం కూడా వస్తుంది. ఇలాంటి వారికి అసలు చూడండి అలా ఫుల్లీ ఇన్ఫెక్టెడ్ అంటే వాళ్ళకి మూత్రం వస్తే మిరుప్పొడి జల్లినట్టు ఉంటుంది. అంటే ఇట్లా మూత్రం బాత్రూంలోకి వెళ్ళాలి అంటే భగవంతుడు కనిపిస్తాడేమో అన్నట్టు మంట వస్తుంది వాళ్ళకి. మూత్రం బొట్లు వస్తుంది, ఫ్రీగా రాదు, చాలా టైట్ అయిపోతుంది, అంటే పట్టేసినట్టు ఉంటుంది. అంటే గర్భసంచి ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది. మూత్రం ఒక బొట్టు పోస్తే చాలు భగవంతుడు కనిపిస్తుంది. అంతటి భయంకరమైన మంట కనిపిస్తూ ఉంటుంది. దీన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని కూడా అంటారు. వీళ్ళు డాక్టర్ని సంప్రదించినప్పుడు కొంతమందికి బలమైన అంటే మంచి ప్రొఫెషనల్ డాక్టర్ గోళీలు ఇస్తే తగ్గిపోతూ ఉంటాయి. కానీ అన్ప్రొఫెషనల్స్ చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు అంటే కొంచెం డాక్టర్కి వీటి మీద అవగాహన లేక మెడిసిన్స్ ఏదో రాస్తే మాత్రం వాళ్ళకి నరకంగా అనిపిస్తుంది. కానీ ఆయుర్వేదంలో చక్కనైన పరిష్కారం. అక్కడ మూత్రానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ అని కాకుండా మీరు ఇక్కడ చూడండి ఈ పౌడర్ మనం డయాలసిస్కి పనిచేస్తూ ఉంది. అట్లాగే మూత్రానికి సంబంధించిన 18 రకాల రోగాల మీద ఒకటే పౌడర్. చూడండి ఆయుర్వేదంలో ఇదే గొప్పతనం. ఆయుర్వేదం అమ్మలాగా పనిచేస్తుంది. కన్నతల్లి తన పిల్లలపైన ఎంత ప్రేమను కురిపిస్తుందో ఆయుర్వేదంలో మీకు అది దొరుకుతుంది. మీకు ఇది మూత్రానికి సంబంధించిన మంటయే కాకుండా కిడ్నీస్కి సంబంధించిన వ్యాధి మీద కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. డయాలసిస్ చేసే పేషెంట్లకి అట్లాగే మూత్రానికి సంబంధించిన 18 రకాల రోగాలు, ఒక రోగం కాదండి, 18 రకాల రోగాల మీద ఈ పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది అని తెలియజేస్తూ, ఇలాంటి పౌడర్ కావాల్సిన వాళ్ళందరూ తీసుకోండి. ఇది చిన్నపిల్లల నుంచి మీరు ఒక 5 years బేబీ నుంచి అనుకోండి, ఇన్ఫెక్టెడ్ అయిన వాళ్ళందరూ కూడా ఇది దాక్కోవచ్చు. చాలా మంచి అంటే మనకు తెలిసిన నాణ్యమైన మూలికలతో తయారు చేసింది ఇది. అట్లా 80 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా మనం తీసుకోవచ్చు అని తెలియజేస్తూ, నమస్తే. శ్రీ సరస్వతి ఆయుర్వేద మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్నగర్, మీ పృథ్వీ.